కన్నా సార్ వచ్చేయండి. అరే రండి పిల్లలు. కన్నా సార్ మేడం మీకోసం టిఫిన్ చేసి పంపించారు. అరే అలాగా? కన్నా సార్ అసలు ఎందుకు అలారం క్లాక్ ని రిస్ట్ వాచ్ గా పెట్టుకున్నారు? దొంగతనం చేయకుండా ఉండాలంటే వెయ్యాలి లాక్. ఇది సాధారణమైనది కాదు, స్పెషల్ క్లాక్. చప్పట్లు కొట్టండి. కొడతాం గాని ముందు ఇందులో ఏంటో స్పెషల్ అది చెప్పండి. ఇది మా తాతయ్య తయారు చేసిన క్లాక్. దీంట్లో మనం టైం ట్రావెల్ కూడా చేయొచ్చు. అది కాకుండా దీన్ని జాగ్రత్తగా చూసుకోమని మా తాత నాకు అలాగా చెప్పారు. చూపించండి. వద్దు వద్దు, ఎవరు దగ్గర రావద్దు. ఏయ్, ఇది చాలా శక్తివంతమైన వాచ్. వెళ్ళిపోండి. నాకు కూడా చూడాలని ఉంది. అరే దగ్గరకు రావద్దురా. ఇలా చూడండి, ఇదేమి ఆటలు కాదు. టైం ట్రావెల్ అనేది చాలా ప్రమాదకరమైన విషయం. ప్రమాదం అంటే మాకు పొంగల్ తిన్నందుకు. అరే వాచ్ విరిగిపోయింది. అరే వాచ్ విరిగిపోయిందా? వంట చెయ్యాలంటే కావాలి పోయి. విరిగిపోయింది నాకున్న వెన్నుముక. సరే వదిలేయండి, మేము మీకు సాయం చేస్తాం. కన్నా సార్ ఏమైంది? మీ వాచ్ ఎందుకు ఇలా లైట్ వెలుగుతోంది? అది రిపేర్ అయిపోయింది అనుకుంటాను. ఇవ్వండి, నేను రిపేర్ చేస్తాను. మీరేమీ చెయ్యొద్దు. మీరు తెగగా చేశారంటే మనం వేరే ప్రపంచానికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఇరుక్కుపోతాం. వెళ్ళబోవడం కాదు, అందులోకి వచ్చేసాం. అర్థమైందా? ఇది టైం క్లాక్ కాదు, మ్యాజిక్ క్లాక్. చూసారా, మీ ఇంటిని పెద్ద కోటలా మార్చేసింది. మనమేమి ఇంటిని కోటగా మార్చలేదు, మనం కోటకే వచ్చాం. అది కూడా ముఘల సామ్రాజ్యానికి. రండి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇంత దూరం వచ్చాం కదా, ఎలాగో తిరిగి చూసి వెళదాం. సరే, కానీ త్వరగా వెళ్ళాలి. ఈ కోట ఎంత బాగుందో. వావ్, భలే ఉంది. చాలా పెద్దగా ఉంది. ఈయనెవరు? ఎవరో వస్తున్నారనుకుంటా. అటు చూడండి. అరే రే, ఈయనే మిర్జా కఫిల్. 18th సెంచరీలో పెద్ద కవి. నేను ఈయనకు చాలా పెద్ద ఫ్యాన్ ని. నేను ఈయన్ని ఎలాగైనా సరే కలిసి తీరాలి. ఏం చేస్తున్నారు? ఈ డ్రెస్ తో మిమ్మల్ని చూస్తే ఆ ఫ్యాన్ కి మిమ్మల్ని ఎలాంటి తీస్తారు? ఈ శతాబ్దంలో ప్యాంట్సే ఉండవు. అర్థమైందా? శాండ్ ఉన్న కాలం నుంచి ఉంది ప్యాంట్. కలవడం ఎలాగో కుదరదు. కనీసం చూసి పెడదాం. ఏమంటారు? అరే, ఆయన ఇటే వస్తున్నారు. వెళ్ళి దాక్కోండి. వర్షాన్ని చూసి ఆగిపోయే తామర పువ్వులు, వర్షాన్ని చూసి సిగ్గుపడే అల్లి పువ్వులు. చూసే పువ్వుల కన్నీ వర్ణాలు ఎక్కువ. ఈ కోటలో ఉండే మనుషులు కూడా ఎక్కువ. వావ్! ఆ, అవును, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? నన్ను అందరూ పొగిడి పొగిడి ఇప్పుడు ఏ శబ్దం విన్నా నన్ను పొగిడినట్టే వినిపిస్తోంది. ఇప్పుడు నేను చెప్పిన కవితలు బానే ఉన్నాయి. ఈ కవితని నేను మహారాజుకు వెళ్ళి చెబితే చాలా సంతోషిస్తారు. ఆయన కవిత చెప్పబోతున్నారు. చెప్తే మనకేంటి? త్వరగా బటన్ నొక్కండి, మనం తిరిగి ఇంటికి వెళ్దాం. నేను దర్బార్కు వెళ్లి మహారాజ్ గారిని కలవాలి. అక్కడ జరిగే కార్యక్రమంలో నేను పాల్గొనాలి ఖచ్చితంగా. కన్నా సార్ మనం ఇరుక్కోబోతున్నాం. మనం అసలు ఏ మాత్రం ఇరుక్కోం. ఎందుకంటే మనం ఈ కాలానికి తగ్గట్టుగానే డ్రెస్ వేసుకుంటాం. ఈయన ఖచ్చితంగా మనకి ఎండి కార్డు పడకుండా వదిలేలా లేడు. ఏంటి అనుమానమా? బాగా చదివితే నువ్వవుతావు మేధావి. ఆ దర్బార్లో నేను చెబుతాను గొప్ప కవిత. సరే సరే, ఓటి పూర్తవగానే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు రూపం మార్చుకోకపోతే మనల్ని పట్టుకుంటారు. ఐడియా. మహారాజు మహాల్కి వచ్చేస్తున్నారు. సరే, మీరు కవితలు చెప్పడం మొదలు పెట్టండి.
ఇన్ని లైట్లు ఉన్నాయి కదా, మరి ఎందుకని వాళ్ళు అక్కడ దీపం పెడుతున్నారు ఇప్పుడు? రే గాడిద, దాన్ని షవాల్ మెఫిల్ అని అంటుంటారు. దాన్ని తీసుకెళ్లి ఎవరి ముందైతే పెడతారో వాళ్ళే కవిత ఇలా చెప్పాలి. చూడండి, దాన్ని తీసుకొని ఎవరి ముందైనా పెట్టనివ్వండి. కన్నా సార్ చెప్పడం పూర్తవగానే ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. ఈయన మన కవితకు అభిమాని అవ్వాలంటే అప్పుడప్పుడు జవాబుగా మనం కూడా ఒక కవిత విసరాలి. ఒక అద్భుతమైన గేజిల్ కవిత్వాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. చెప్పండి. వాసనకి సువాసన అని మరో మారు పేరుంది, కానీ ఆ సువాసనని మాటలతో ఎవ్వరూ వర్ణించలేరు. ఆహా ఆహా, అద్భుతమైన కవిత. సువాసనకి వాసనని మరో పేరు కూడా ఉంది. అడవిలో వాంతి చేసుకున్నాడు ఒక బాలకుడు. నువ్వు ఇలాగే రాజుగారికి కోపం తెప్పిస్తే తగిన శాస్త్రే చేస్తారు. కథలన్నీ అద్భుతమైన కథలుగా ఉండేవి ఆ రోజుల్లో, కానీ అవే కథలు ఈ రోజుల్లో భూతాల కథలుగా మారిపోయాయి. ఆహా, అద్భుతం, చాలా అద్భుతం, చాలా బాగా ఉంది. ఓ భళ అద్భుతమైన కవిత. కథలన్నీ పొడుపు కథలైన కాలంలో ఇంటిలో నేను నీళ్లు పట్టి ఉంచుతాను బిందెలో. ఇప్పుడు కవిత చెప్పడానికి మన మహల్కి విచ్చేస్తున్నారు. అతను అందరికి నచ్చిన కవితే చెప్తారు. అతను అపింష. ఈ కన్నా సార్ ఎప్పుడు పిలుస్తారో అర్థం కావడం లేదే. అందరికీ నమస్కారం. అందరూ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే చాలా అద్భుతమైన కవితల్ని నేను ఎప్పుడు చెప్తానో నాకే గుర్తు లేకుండా పోతోంది. మనుషుల్లో వచ్చే మార్పులు మెరుపులు మెరిసేలాగా నా మనసులో వచ్చే కవితలు కూడా ఇంచుమించు అటువంటివే. ఒక్కోసారి నేను దగ్గినప్పుడు తుమ్మినప్పుడు అనిపిస్తుంది నాకు కరోనా అని. కన్నా సార్ ఏం మాట్లాడుతున్నారు? గుడి విశేషాలు జరుపుకుంటారు ఎప్పుడు మన దేశంలో. సంగీతం అనే పదాలని ఇమిట్ చేయవచ్చు పాటలోని. హ, అద్భుతమైన కవిత. ఉత్సవాలు జరిగే మన దేశంలో తక్కువ ఖర్చుతో సినిమాలు చూడవచ్చు మన ఇంట్లోనే. అరెరే, కన్నా సార్ ఇక్కడ కవితలు చెప్పడం పూర్తవకపోతే ఆయన ఇక్కడి నుంచి కాదలరు. వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారేమో. అతను ఆ దీపాన్ని అటువైపుగా తీసుకెళ్ళడం చాలా మంచిదయ్యింది. ఇప్పుడు కవిత చెప్పడానికి రాబోయేది ఎవరంటే మీరేమి చెప్పనక్కర్లేదు, ఇక మేము ఏమి ఓడ్చుకోలేము. నేను ఆ దీపాన్ని కన్నా సార్ దగ్గరికి తీసుకువెళ్తాను. అబ్బా, ఎవరి సాంబ్రాణి గాడు? సాంబ్రాణి కాదు, హనీ. హనీ కాదు మహారాజా, జనాబీ హలి. మా కన్నా సార్ కవితలు అదిరిపోతాయి. ఆ కవితలు చెప్పడానికే వచ్చాం. మా హనీ ఉద్దీన్ చేసిన తప్పుకి క్షమాపణ కోరుతున్నాం. నేను క్షమించేస్తాను. రచయిత ఎవరికైనా సరే ఇక్కడ ఆహ్వానం ఉంటుంది. కొత్తగా రాసిన వాళ్ళు వాళ్ళ కవితని ఇక్కడ చెప్పచ్చు. సింహాసనం మీద కూర్చుని రాజ్యాన్ని పాలించే మిమ్మల్ని మహారాజు అని అంటారు. కవితలు చెప్పే నన్ను అందరూ కన్నా అని పిలుస్తారు. చప్పట్లు కొట్టండి. కవిత చాలా చండలంగా ఉంది. దీని కవితని ఎవరు చెప్పరు. దయచేసి ఈ ఘోరాన్ని ఆపండి. సరిగానే చెప్పానుగా. కొంచెం సేపట్లోనే ఈ అంతఃపురంలో నా కవితలు అవుతాయి పాటలు. అది విని నా మనసాక్షి అయ్యింది ఇప్పుడు ఫ్లాటు ఫ్లాటు. చప్పట్లు కొట్టండి. ఇతను ఖచ్చితంగా మన పని పట్టకుండా వదలదనుకుంటాను. ఏంటి అనుమానమా? ఒక దోమ మరొక దోమని కుడితే అది ఖచ్చితంగా చావదు. ఆహా, ఎంత అద్భుతమైన కవిత. ఒక దోమ కుట్టడం వల్ల ఇంకో దోమ చావదు కదా. భలే ఉంది, ఇది నిజంగా అద్భుతం. ఒక దోమ మరొక దోమను కరిస్తే అది ఖచ్చితంగా చావదు. కోడి తన పిల్లల్ని హత్తుకుంటే ఆ పిల్లలకు ఏమీ నొప్పి పట్టదు. పోయిన దీపావళికి నేను పెట్టాను అణు బాంబు. సువాసన కోసం నా షర్ట్ మీద వేసుకున్నాను గొప్ప సెంటు. చప్పట్లు కొట్టండి. ఇంకో కవిత కూడా నేను చెప్తాను. పనస పండు దొరికిందంటే నేను తింటాను, అందులో 2-3 తొనలు. నా మీద ఎప్పుడు ప్రేమగా ఉంటాడు నా తోడల్లుడు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. సరేనా? కవితలు చెప్తున్నానని వీడు అందరిని చంపుతున్నాడు. వీడికి సంకలు వేసి తీసుకువెళ్ళండి. త్వరగా నేను చెప్పింది చెయ్యండి. ఇతన్ని మీరు క్షమించాలి మహారాజా. హాస్యంగా కవితలు చెప్పడం కూడా ఒక మంచి కళే. ఆ విషయంలో చూసుకుంటే ఇతను గొప్పవాడే. కాదు, వీడు చెప్పింది కవితే కాదు. వెంటనే వీడిని బంధించండి. కన్నా సార్ వచ్చేయండి. నన్ను క్షమించండి మహారాజా. ఇక పైన నేను మీకు కూజ. అద్భుతం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కవితలా? నాకు నిజంగా సంతోషంగా ఉంది. పట్టుకోండి, ఇదే నా బహుమతి.
ఆ, ఆ, హే, హే. కన్నా సార్ ఏయ్. త్వరగా వచ్చేయండి. ఎందుకు ఊరికే మాట్లాడుతున్నారు? వాచ్ ఉంది కదా, త్వరగా వెళ్ళిపోదాము. ప్రమాద సమయంలోనే ఈ గాడిదకి మంచి ఐడియాలు వస్తుంటాయి. ఏంటి అనుమానమా? కన్నా సార్ త్వరగా వాచ్ లో బటన్ నొక్కండి. మనం ఎలాగో తప్పించుకున్నాం. ఏ పిల్లలు, మీరు నన్ను అక్కడే వదిలేసి వచ్చి ఉండాల్సింది. ఎందుకు? కాఫిల్ సార్ నా ఫ్యాన్ అయిపోయారు. ఈ టోపీ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. నేను కనుక అక్కడే ఉండుంటే అందరూ నా ఫ్యాన్స్ అయిపోయి ఉండేవారు. అక్కడే ఉన్నట్టే ఆ మహారాజు మిమ్మల్ని బ్యానర్ గా వేలాడదీసి ఉండేవాడు. ఏంటి అనుమానమా? ఎలాగైతే ఆయన ముందు నా కవితలు చెప్పగలిగాను కదా, అంతేకాకుండా ఆయన టోపీ నాకు దొరికింది కదా. తమ్ముడు, నాకు డైనోసార్లు చూడాలని ఆశగా ఉంది. పద, మనం ఒకసారి వెళ్ళొద్దాము. ఆ, ఏ.